చెప్పండి నాగేష్ గారు. శుభ సాయంత్రం మేడం. శుభ సాయంత్రం మీకు కూడా. అంటే ఇది లైవేనా? లైవే అండి. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు నా శుభ సాయంత్రం, వాళ్ళకు కూడా మీకు కూడా శుభ సాయంత్రం. చెప్పండి, విషయం చెప్పండి, క్వశ్చన్ వేయండి. సార్, మీరు కాల్ చేసింది రాజ్ న్యూస్ కి ఫోన్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల మీద మీ ఒపీనియన్ ఏంటి? అండర్స్టాండ్. అయితే విషయం ఏంటంటే బీజేపీ తోటి పొత్తులో ఉన్నట్లయితే కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉంది. దాంట్లో పూర్తిగా నష్టం లాభం ఉంటది, తెలుగుదేశానికి రాష్ట్రానికి ఉంటదని మాత్రం పూర్తిగా చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన వాళ్ళు, మహిళలు కానీ ఎవరు కానీ రోడ్డు మీద పడ్డారు. అది జగదిరిగిన సత్యం. అవునా లక్ష్మి గారు? చెప్పండి. నాగేషన్ పడుతుంది. నాగేందర్ నా పేరు. ఓ, మళ్ళీ మీరు లైవ్ చూస్తున్నారు, లైవా అని అడుగుతున్నారు. చెప్పండి నాగేష్ గారు. అంటే నాగేషన్ పడుతుందని చెప్పాను. నాగేంద్రనాథా మీ పేరు? నాగేందర్. ఓకే అండి, ఓకే. నాగేందర్ గారు చెప్పండి. క్యారీ ఆన్. నా ఉద్దేశం మాత్రం బీజేపీ తోటి పూర్తిగా పొత్తులో పోకుండా మన దీంతో జనపార్టీ తోటి మన పవన్ కళ్యాణ్ తోటి పోయినట్లయితే అటు ప్రజలకు ఇటు రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందని నా ఉద్దేశం. చాలా మెలుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఈ ఏదైతే మన వైసీపీ ఏ సానుభూతితోటి గెలిచిందో అదే సానుభూతి ఇప్పుడు వాళ్ళకు మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అటువంటిప్పుడు సెంట్రల్లో మా సహాయం తీసుకోకపోవడం నాకు నా సలహా. అంటే తీసుకోవద్దు అని. ఓకే ఓకే నాగేంద్ర గారు. నాగేశ్వరరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. నాగేశ్వరరావు గారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. హలో, చెప్పండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు డిబేట్ లో, ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఇది 100% మనకి బెనిఫిట్ అండి. అంటే మా ఆంధ్ర ప్రజానికానికి ఇది అందరికీ బెనిఫిట్. ఎందుకంటే ఇది ఇప్పుడు కరెంటు ఈ 5 ఏళ్ళ నుంచి కరెంటు ఛార్జీలు పెరుగుతానే ఉన్నాయి, చెత్త మీద పన్ను పడతానే ఉంది. ఇలాంటి ఇష్యూస్ కానివ్వండి, ఇంకా పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నంత పంపకాలు జరుగుతున్నాయి. మనకి అభివృద్ధి కావాలి. మీరు అన్నట్లు ఇప్పుడు అసలు మనకి ఇప్పుడు బీజేపీ అవసరమా అంటే, ఒక యోధుడు యుద్ధానికి దిగినప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటూ వెళ్తాడు, అన్ని రకాలుగా. ఏ వాళ్ళ అవకాశాన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగా లేదు. ఉన్న అవకాశాలన్నీ వాడుకునే, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక ఆయుధంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఒకటి మనం అభివృద్ధి చేసుకోవాలంటే కంపల్సరీగా అది అవసరం, కొత్త అనేది. ఓకే. సో ఒక యోధుడు యుద్ధానికి దిగినప్పుడు అన్ని అస్త్రాలని వాడుకోవాలి అని చాలా బాగా చెప్పారు. విజయవాడ వాళ్ళ మజాకన్నా అంటే చెప్పేది చూడండి ఆయన ఎలా చెప్పారు. బాహుబలి సినిమా స్టైల్లో చెప్పారు. ఎవరండి? భాస్కరరావు గారు ఖమ్మం నుంచి. చెప్పండి భాస్కరరావు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకత అంటే ఏం కాదు కదా మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో బీజేపీ అంటే మాకు తెలిసి అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్య నాయుడు గారు, వాళ్ళందరూ అది బీజేపీ అంటే వాళ్ళు ఒక ఇది పాటించారు, ఒక సిస్టమ్ పాటించారు. ఒక ఓటు ఒక సీట్ తక్కువైనా గవర్నమెంట్ పడిపోయినా లెక్కే లేదు. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారి మీద ఏంటంటే ప్రజలు దేశవ్యాప్తంగా ఉందంటే కొంచెం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏముందంటే వాళ్ళ మీద అభిప్రాయం ఏంది, వాళ్ళు వినకపోతే ఈడీలు చేసి ఒప్పించి అటాక్ చేసి పక్క 100%. ఇప్పుడు పార్టీ వేరు కావచ్చు, ఇవాళ ఉండొచ్చు, వాళ్ళకి 300 వస్తాయి, 370 వస్తున్నారు. ప్రజా తీర్పు ఏముంటది? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కూడా 10 ఏళ్ళు చేశారు. ఏం చేశారు? ఎమ్మెల్యే కలిసే పని లేదు, మంత్రులు కలిసే పని లేదు, ప్రజలు మాట్లాడితే చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు జగన్ గారు కూడా అదే చేస్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకే లేకపోతే ప్రజల వరకు చెప్పుకుంటారు. ఇప్పుడు మార్పు వచ్చింది 60 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. అట్లనే ఆంధ్రప్రదేశ్ లో మేము అనేది మేడం గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే 500 రోజుల నుంచి అమరావతి కోసం రాజధాని కోసం పక్కా పోరాటం చేస్తే మహిళలు రైతులు పొలం ఇచ్చిన వాళ్ళు. నేను అనేది ఒక్క మాట అమిత్ షా గారు మోదీ గారు చెప్తే ఎంత పని జగన్మోహన్ రెడ్డి గారికి. నేను అనేది మేమంతా నీతి పరిపాలన, మేము బీజేపీ రూపాయి ఓటు పెట్టకుండా మేము ఏం చేయకుండా నిజాయితీ పనులు అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ లో నడుస్తుందా మేడం అన్నారు. పక్కా ఇస్తున్నారు. ఎంతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 3000 ఇస్తే వాళ్ళు 1000 అది ఇస్తున్నారు. ఇప్పుడు మరి మోదీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు అక్కడ పెడదాం 5 కోట్ల ప్రజల గురించి మాట్లాడుతున్నారు. పార్టీలు పక్కన పెడితే మోదీ గారు ఓపెన్ చేసి ఇన్ని రోజులు 500 రోజులు వాళ్ళు చేశారంటే ఆడవాళ్ళు మహిళలకి కనపట్టలేదండి. మోదీ గారు అమిత్ షా గారు ఏది తెలియక మేడం బీజేపీ వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో స్వార్థాలు ఎక్కువైపోయి ప్రజలను ఏం చేసి 5 కోట్ల మంది ఆంధ్రులను ఆదాయం చేసి ఎవరైనా మా ప్రజలే ఏ రాష్ట్రం అయినా ఉంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కొంతమంది ఇబ్బందులు పెడితే మాట 100% వాస్తవం. అయితే పొత్తు కలిసిన కార్యకర్తల్లో బాగుందండి. టీడీపీ కానీ వాళ్ళకి అసలు ఏంటి పొత్తు కలవడం చంద్రబాబు గారు అనేది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పొత్తు కలవకూడదు అనేది ఉంది. ఇప్పుడు నిన్ననే కిషన్ రెడ్డి గారు అన్నారు మేము ఏడా కలుపుకో మాకు ఎవరు పొత్తు లేదని. మరి ఎన్డీఏలో చేస్తే బీజేపీ పోటీ ఏమంటే కార్యకర్తలు లేరు కదా, టీడీపీ కార్యకర్తలు వేయరు కదా. ఆ రకంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఏంటంటే సరే రాజకీయాల్లో మనం మాటలు అనేది దూరంగా మాట్లాడుతాం ఏ పార్టీ కానీ ప్రజల్ని చేసి పోలవటాలు ఈ చేయటాలు వాళ్ళు వీళ్ళు మీద తప్పితే ఉండకూడదు అనేది నిరంకుశపాలన ఎవరైనా ఒప్పుకో. ప్రశ్న కంక్లూడ్ చేసేయండి. ఓకే భాస్కర్ రావు గారు, ఓకే.